రకాలోకంకి స్వాగతం। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ మీ బంధుమిత్రులకు షేర్ చేయవచ్చు। ఆ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా ఒక్క పైసా ఖర్చు లేకుండా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు। పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని గనక మీరు నొక్కినట్టయితే రకాలోకంలో కొత్త పోస్ట్ కానీ అప్లోడ్ కానీ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు। మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు వినగానే ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న సామ్రాజ్యాలని స్థాపించుకుని తమ యొక్క గూండాయిజంతో, రాజకీయాలతో, మతపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి ప్రజలని భయోత్పాతాలకు గురి చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా మతకల్లోలాలను ప్రారంభించి కొనసాగించి 10 రోజులు 15 రోజులు ఇష్టారాజ్యం చేసేటటువంటి తమకున్నటువంటి ఈ ఓటు పవర్ని రాజకీయ పార్టీల దగ్గర బేరం పెట్టి పబ్బం గడుపుకునేటటువంటి నాయకులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అన్నటువంటి పేరు వింటే హడలు పుట్టుకొస్తోంది, నిద్ర కరువు అవుతోంది, రాత్రికి రాత్రి రాష్ట్రం వదిలి పలాయనం చిత్తగిస్తున్నారు। అలా ఒక పెద్ద నాయకుడని తనని తాను చెప్పుకునేటటువంటి వ్యక్తి, మాట్లాడితే నిప్పులు గుప్పించేటటువంటి వ్యక్తి, ఆయన స్టేట్మెంట్ ఇస్తే మతకల్లోలం జరగడం ఖాయం అన్నటువంటి నాయకుడు, దేశంలో ఉన్నటువంటి ముస్లింలలో ఒక వర్గం మొత్తము నా అనుచరులు అని చెప్పుకునేటటువంటి వ్యక్తి తోక ముడిచి రాత్రికి రాత్రి సంచి సర్దుకుని గన్మెన్కి కూడా చెప్పకుండా ఇంటికి తాళం వేసి పారిపోయాడు, ఉత్తరప్రదేశ్ వదిలి పారిపోయాడు। ఆయన మొబైల్ డేటా ప్రకారం చూస్తే ఆయన ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తోంది। ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులకి ఆయన ఇంటికి ఒక పెద్ద తాళం కప్ప కనిపించింది। అయ్యవారు నిప్పులు గక్కేటటువంటి నాయకుడు, మతకల్లోలాలకు కారకుడయ్యేటటువంటి నాయకుడు సడన్గా రాత్రికి రాత్రి పరారైపోయాడు। ఆ నాయకుడి పేరు మౌలానా తౌకీర్ రజా। ఈ మౌలానా తౌకీర్ రజా అనే వ్యక్తి వాస్తవానికి ఈ ముస్లింలలో, ముఖ్యంగా సున్నీ ముస్లింలలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి వర్గాలు మన దేశంలో ఉన్నాయి। ఒకటి బరేల్వీ ముస్లింలు, మరొకటి దేవబందీ ముస్లింలు। బరేల్వీ ముస్లిముల నాయకుడు, దాన్ని ప్రారంభించిన వ్యక్తి పేరు అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ। ఆయన వంశానికి చెందినటువంటి, ఆయన వారసుడుగా 4వ తరమో 5వ తరానికి చెందినటువంటి వ్యక్తి ఈ మౌలానా తౌకీర్ రజా। ఈయన బరేల్వీ సంప్రదాయం ఏదైతే ఉందో ఈ సంప్రదాయానికి నాయకుడు। మన తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బరేల్వీ ముస్లింలే। పాకిస్తాన్లో కూడాను ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి దాడులు బరేల్వీ ముస్లింలే। ఒక క్రైస్తవ మహిళ తెలిసి తెలియక ఏదో అన్నప్పుడు ఆమె పైన దైవ దూషణ కేసు పెడితే అక్కడ ఉన్నటువంటి సల్మాన్ తసీర్ అనేటువంటి పంజాబ్ గవర్నర్ దాన్ని వ్యతిరేకించాడు। అందరికీ మాట్లాడే హక్కు ఉంది, ఈ రకంగా చేయటం తప్పు అని చెప్పినప్పుడు ముంతాజ్ ఖాద్రీ అనేటటువంటి ఆయన సెక్యూరిటీ గార్డు ఆయనను కాల్చి చంపేశాడు। ఆయన కూడా బరేల్వీ సంప్రదాయానికి చెందినవాడు। ఈ బరేల్వీ సంప్రదాయపు నాయకుడుగా ఉన్నటువంటి మౌలానా తౌకీర్ రజా ఆయన 2010లో మతకల్లోలాలకు పాల్పడ్డాడు। భయంకరమైనటువంటి మతకల్లోలాలు, బరేల్వీ సంప్రదాయానికి చెందినటువంటి బారా వఫాత్ అనేటటువంటి ఒక ఊరేగింపుని తీసే విషయంలో గొడవ ప్రారంభమైంది। ప్రభుత్వము చెప్పినటువంటి నిర్ధారించినటువంటి రూట్ని అతిక్రమించి ఇష్టారాజ్యంగా వేరే ఏరియాలో రావడము, అది ఘర్షణకు దారితీయటము, 20 రోజుల పాటు మతకల్లోలాలు జరిగినాయి। ఇదంతా జరిగింది మార్చి 2లో ప్రారంభమైంది 2010లో। ఒక 20 రోజుల పాటు బరేల్వీ నగరంలో టెన్షన్ ఉంది। అయితే ఈయన మీద కేసు పెట్టడానికి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇష్టపడలేదు, ఎందుకంటే ఈయన చేతిలో ఓట్లు ఉన్నాయి। బరేల్వీ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే ఆ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈయనకి చెందినటువంటి ఒక పార్టీ ఉంది, దాని పేరు ఇత్తెహాదే మిల్లత్ కౌన్సిల్। ఆ పార్టీ చాలా ఎక్కువ సీట్లు గెలిచింది, మేయర్ ఎన్నికలు కూడా గణనీయమైనటువంటి ఓట్లు సంపాదించింది। కాబట్టి ఈ ఓటు బ్యాంకుని ముట్టుకోవడానికి అందరూ భయపడ్డారు। అయితే ఈయన ఇష్టరాజ్యం నడిచేది, ఈయన కేవలము
కూరగాయల మార్కెట్లో కూరగాయల్ని బేరం పెట్టినట్టుగా ముస్లిం ఓట్లని బేరం పెట్టేవాడు. 2009 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్తో బేరం పెట్టుకుని కాంగ్రెస్కి మద్దతు ప్రకటించాడు. 2012లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన సమాజ్వాదీ పార్టీకి సమర్థించారు. 2014 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు అంటే మోదీ విజయం సాధించినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆయన బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంటే బేరం ఎవరెక్కువ పలికితే, వేలంలో ఎవరెక్కువ పలికితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా ఆయన వ్యవహరించేవాడు. ఆయన చేతిలో ఒక గంపగుత్తగా బరేల్వి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు ఆయన్ని ముట్టడానికి భయపడేవాళ్ళు. అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కథ మొత్తము మారిపోయింది. మారిపోవడమే కాదు, ఈయన మీద 2010కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసును తిరగదోడము, అది కోర్టుకు వెళ్ళడము, బరేలీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినా కాబట్టి ఈయనకి బరేల్వి సంప్రదాయానికి నాయకుడు. బరేలీలోని అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన 2010లో జరిగినటువంటి మత కల్లోలాలకు మౌలానా తౌకీర్ రజా ప్రసంగాలు కారణమని చెప్పి ఆయన తీర్పునిచ్చి ఆయన అరెస్ట్ చేయమన్నారు. అరెస్ట్ చేయమన్న తర్వాత పోలీసులు వస్తున్నారని తెలియగానే ఈయనకి బహుశా ఆజం ఖాన్, అతీక్ అహ్మద్ ఇటువంటి వాళ్ళందరూ గుర్తుకొచ్చారో ఏమో తెలియదు కానీ బీరాలు పలకటం మానేసి రాత్రికి రాత్రి పెట్టెబేడా సర్దుకుని తన గన్మెన్కి కూడా చెప్పకుండా, చుట్టుపక్కల వాళ్ళెవరికి చెప్పకుండా ఈయన మాయమైపోయి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టుగా తేలుతోంది. ఢిల్లీలో కూడా ఎక్కువ కాలం ఆయన ఉండలేడు, ఇంకెక్కడికన్నా పారిపోక తప్పదు. ఈ పరిస్థితి మౌలానా తౌకీర్ రజాకి వచ్చింది. అంటే ఇష్టారాజ్యంగా మత కల్లోలాలు సృష్టించటము, ఇష్టారాజ్యంగా ఉత్తరప్రదేశ్లో చెలగాటపు రాజకీయాలు ఆడటము నడుస్తూ వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తరువాత ఈ తరహా రాజకీయాలు ఆడేటటువంటి వాళ్ళ పైన కాళరాత్రి మీద పడ్డట్టుగానే ఉన్నది. మొత్తానికి ఈయనని మనమంటున్నది కాదు, బరేలీ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి మత కల్లోలాలకు ఈయనను బాధ్యుడిగా చేస్తూ అరెస్ట్ చేయమని చెప్పారు. అరెస్ట్ చేసేందుకు వచ్చేటప్పటికి ఈయన కాస్త పారిపోయి కూర్చున్నారు. మొత్తం మీద ఇలాంటి మత కల్లోలాలు సృష్టించి మతోన్మాదాన్ని పెంచి పోషించేటటువంటి వాళ్ళు ఈయన ఒకానొక సమయంలో తస్లిమా నస్రీన్ అనే బంగ్లాదేశీ రచయిత్రి భారతదేశంలో తలదాచుకుంటే ఆమెను చంపిన వారికి 5 లక్షలు ప్రకటించాడు. బహిరంగంగా బాహాటంగా ఈయన మద్దతు కోసం అన్ని పార్టీలు పరిగెత్తేవి. ఆ తరువాత కూడాను ఈయన అనేక సందర్భాల్లో ఈయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి, అది బరేల్వీలు దేవబందీల మధ్య చీలి 2గా మారితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జదీద్ అనేటటువంటి దానికి ఈయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీకి మద్దతిస్తూ వచ్చాడు. ప్రస్తుతము ఆయన ఆట కట్టయింది, సామాన్ సర్దుకుని ఆయన రాష్ట్రం వదిలి పారిపోయాడు. అది యోగి ఆదిత్యనాథ్ అన్నటువంటి పేరు వినగానే ఈ రకమైనటువంటి మతోన్మాద శక్తులకు కలుగుతున్నటువంటి కలవరానికి నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.